Hi, hello everyone. Welcome to Vision Computers. In our today's video, we will see about the slide views and slideshow in PowerPoint. స్లైడ్ వ్యూ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ స్లైడ్ వ్యూస్ ఏముంటాయి అండ్ స్లైడ్ షో ఎలా యూజ్ అవుతుంది అనేది మనం చూస్తామండి. ఇక్కడ స్లైడ్ వ్యూ చూడండి. స్లైడ్ వ్యూ రిఫర్స్ టు ద డిఫరెంట్ వేస్ యూ కెన్ సీ యువర్ స్లైడ్స్. మన స్లైడ్స్ని మనం చూసే డిఫరెంట్ వేస్ని మనం ఏమంటున్నాం అంటే స్లైడ్ వ్యూస్ అంటున్నాం. అందులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రజెంటేషన్ ఉంటుందండి, దాంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పొచ్చు. థంబ్నెయిల్ వ్యూ కావచ్చు, ప్రజెంటేషన్ వ్యూ కావచ్చు, స్లైడ్ షో కావచ్చు, ప్రజెంటేషన్ మొత్తం కావచ్చు, ఇవన్నీ కూడా మనం అందులో చూడడం జరుగుతుంది. స్లైడ్ వ్యూలో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది నార్మల్ వ్యూ అండి. నార్మల్ వ్యూలో ఏముండదండి, మనకు ఒక ఒక స్లైడ్ ఉంటుంది, దాంట్లో క్రియేట్ చేయడం, మాడిఫై చేయడం, ఫార్మాట్ చేయడం, మనకు పిక్చర్స్ని ఇన్సర్ట్ చేయడం, టేబుల్స్ని ఇన్సర్ట్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా మనం నార్మల్ వ్యూస్లో చేస్తాం. అండ్ స్లైడ్ సార్టర్ వ్యూ ఇంతకుముందు వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం. ఆల్ యువర్ స్లైడ్స్ యాజ్ అ థంబ్నెయిల్ అలోయింగ్ యూ టు రీఅరేంజ్ దెమ్ ఈజీలీ. మీరు రీఅరేంజ్ చేసుకోవడానికి ఏదాని తర్వాత ఏది ఉండాలి, ఏ దానికంటే ముందు ఏది ఉండాలి, ఇవన్నీ కూడా స్లైడ్ సార్టర్ వ్యూలో మీరు చేసుకోవచ్చు. ఓకే, దాన్ని స్లైడ్ సార్టర్ వ్యూ అంటారు. స్లైడ్ షో వ్యూ ఏం లేదండి, ఇది ప్రజెంటేషన్ ఇచ్చేదన్నమాట. ఫుల్ స్క్రీన్లో మీకు ప్రజెంటేషన్ ఇవ్వడానికి మనం స్లైడ్ షో వ్యూని యూజ్ చేస్తాం. షోయింగ్ హౌ ద స్లైడ్స్ విల్ లుక్ టు ద ఆడియన్స్. ఫైనల్ అవుట్పుట్ అనేది ఎట్లా ఉంటుంది అనేది మనం స్లైడ్ షోలో చూస్తాం అనమాట. ఓకే, అవుట్లైన్ వ్యూ చూడండి. దిస్ వ్యూ డిస్ప్లేస్ ద టెక్స్ట్ ఆఫ్ యువర్ స్లైడ్స్ ఇన్ అన్ అవుట్లైన్ ఫార్మాట్ విచ్ కెన్ హెల్ప్ఫుల్ ఫర్ స్ట్రక్చరింగ్ ద ఎడిటింగ్ టెక్స్ట్. మీకు ఫైనల్ అవుట్పుట్ ఎట్లా కనిపించాలి అనేది మీరు ముందే చూసుకొని ఎడిట్ చేయడానికి అవుట్లైన్ వ్యూ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, నోట్స్ పేజ్ వ్యూ చూడండి. దిస్ వ్యూ అలౌస్ యూ టు యాడ్ నోట్స్ ఫర్ ఈచ్ స్లైడ్. ప్రతి స్లైడ్కి కూడా నోట్స్ యాడ్ చేయడానికి అవకాశం ఇస్తుంది. కాకపోతే ప్రజెంటేషన్ అయ్యేటప్పుడు ఇది ప్లే కాదండి, మనకు మాత్రమే యూజ్ అవుతుంది, మనం చేసే వాళ్ళకి. ఓకే, ప్రెజెంటర్ వ్యూ చూడండి. దిస్ వ్యూ ఈజ్ అవైలబుల్ ఇన్ ద స్లైడ్ షో, షోస్ ద కరెంట్ స్లైడ్ అండ్ నెక్స్ట్ స్లైడ్ అండ్ యువర్ నోట్స్ విచ్ ద ఆడియన్స్ సీ ఓన్లీ కరెంట్ స్లైడ్ ఇన్ ద ఫుల్ స్క్రీన్. మనకు అన్నీ చూపిస్తుంది, కానీ ఎవరైతే యూజర్స్ ఉన్నారో, ఎవరైతే మనం ప్రజెంటేషన్ ఇస్తున్నామో వాళ్ళకి మాత్రం కరెంట్ స్లైడ్ మాత్రమే చూపిస్తుంది, మిగిలినవన్నీ కూడా మనకు కనిపిస్తాయండి. ఓకే, ఈ వ్యూలో, ప్రజెంటర్ వ్యూలో. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ రీడింగ్ వ్యూ అనేది ఉంటుందండి. రీడింగ్ వ్యూ ఏంటి అంటే ఫుల్ స్క్రీన్లో మనకు డేటా అనేది చూపిస్తుంది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ అ స్లైడ్ షో. ఓకే, అండ్ స్లైడ్ షో చూడండి. ఏ స్లైడ్ షో ఈజ్ అ యాక్చువల్ ప్రజెంటేషన్ వేర్ స్లైడ్స్ ఆర్ డిస్ప్లేడ్ ఇన్ ద సీక్వెన్స్. ఒక దాని తర్వాత ఒకటి, ఒక దాని తర్వాత ఒకటి ఆర్డర్లో మనకు చూపించేది స్లైడ్ షో అండి. ఓకే, అండ్ ఇట్స్ ద వే యూ డెలివర్ యువర్ ప్రజెంటేషన్ టు అన్ ఆడియన్స్కి మీరు ఎట్లా డెలివర్ చేస్తారు. అండ్ స్లైడ్ షో కెన్ బి స్టార్టెడ్ ఫ్రమ్ బిగినింగ్ ఆర్ ఎస్ కరెంట్ స్లైడ్. ఫర్ ఎగ్జాంపుల్, మనం స్లైడ్ షో అనే ట్యాబ్ని చూసినట్టయితే మనం ఫస్ట్ నుంచి కూడా బిగినింగ్ నుంచి మనం ప్రజెంటేషన్ అనేది ఇవ్వచ్చు, లేదా మీరు ప్రజెంటేషన్ అనేది స్పెసిఫిక్గా ఒక కరెంట్ స్లైడ్ నుంచి, అంటే మీరు ఉన్న స్లైడ్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. యూ కెన్ నావిగేట్ త్రూ ద స్లైడ్స్ యూజింగ్ ద మౌస్ కీబోర్డ్. మీరు క్లిక్స్ ఇచ్చి లేదా మీ కీబోర్డ్లో ఉన్న యారో మార్క్స్ని యూజ్ చేసి స్లైడ్స్ అనేవి చేంజ్ చేయొచ్చు అండి. స్లైడ్ షో కెన్ బి డెలివర్డ్ ఇన్ ఫుల్ స్క్రీన్ మోడ్ ఆర్ విండో మోడ్. విండో మోడ్లో కూడా చూడొచ్చు మనం, అండ్ ఫుల్ స్క్రీన్ మోడ్లో కూడా చూడొచ్చు. ఇవన్నీ కూడా స్లైడ్ షోలో ఒక పార్ట్. ఓకే, ఇది మీ స్లైడ్ షో అండ్ వ్యూస్ ఆఫ్ ప్రజెంటేషన్ అని చెప్పొచ్చండి. ఇవన్నీ కూడా మనకు పవర్ పాయింట్ అనే సాఫ్ట్వేర్లో ఆప్షన్స్. ఓకే, ఇది లాంగ్ క్వశ్చన్ కోసం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మిగిలిన పార్ట్స్ అన్నీ కూడా మనం చేసాం. హౌ టు ఓపెన్ ద ప్రజెంటేషన్, హౌ టు సేవ్ ద ప్రజెంటేషన్, హౌ టు రీఓపెన్ దెమ్, ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా మనం చూసామండి ఒక వీడియోలో. సో ఆ వీడియో చూస్తే మీరు అన్ని లాంగ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విల్ సీ ద నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ అండి.